సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ వస్తుంది మీ యొక్క మొబైల్కి. హాయ్ ఫ్రెండ్స్, మనకు కాగ్జెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2021 నుండి ఒక కంపెనీ నుండి అయితే మనకు వర్క్ ఫ్రమ్ జాబ్స్ మేల్ ఫీమేల్స్కి, అదేవిధంగా ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్స్కి అయితే మనకు ఈ కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ జాబ్స్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో ఆ జాబ్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కాగ్జెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే 2021 న్యూ నోటిఫికేషన్ అన్నమాట. సో నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అయితే మీరు ఇందాక చెప్పాను, చూస్తూ ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మోర్ మెన్షన్ అయితే చేయలేదు, బట్ మోర్ అనే అయితే ఉంది. ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, మేల్ ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ. నవంబర్ 2021 అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎంత వీలుగా ఉంటే అంత వీళ్ళ లోపల తొందరగా అయితే అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే చేయండి. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుంది. అంటే హైదరాబాద్లో హైదరాబాద్ సర్కిల్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ విచువల్ ఇంటర్వ్యూ అప్డేట్ ఫోన్ ఆర్ ఎస్ఎంఎస్ ద్వారా ఈమెయిల్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్కి వచ్చేసి రిజిస్ట్రేషన్ ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఎస్ఎంఎస్ కానీ ఫోన్ కానీ లేదా ఈమెయిల్ ద్వారా మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే ఆ కంపెనీ వాళ్ళు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోర్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. పోస్టింగ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ జాబ్ అన్నమాట. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎటువంటి ఫీజు అయితే లేదు. 81 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్లో అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. శాలరీ విషయానికి వస్తే 15,000 నుండి 25,000 వరకు అయితే శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాగ్నిజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంది. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ లింక్ అండ్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్ అది వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. డిబిఓ హైరింగ్ ఫర్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ డాటా నాన్ వాయిస్ కింద అయితే వీళ్ళు వర్క్ ఫ్రమ్ జాబ్స్ అయితే ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు అన్నీ చూసుకోవచ్చు. డియర్ క్యాండిడేట్ వీళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమేమి కావాలి ఏంటిది అన్నీ చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు కాగ్నిజెంట్ బీపీఓ ఎన్విరాన్మెంట్ అంటే ఎక్స్ అని ఏదో ఒకటి క్లిక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్లిక్ చేయండి. తర్వాత ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ షిఫ్ట్స్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఆర్ యూ కరెంట్లీ రెసిడింగ్ ఎట్ హైదరాబాద్ సర్కిల్లో ఉంటున్నావా అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, కరెంట్ అడ్రస్, కాలేజ్, హయ్యర్ క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్, డూ యూ హ్యావ్ ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్, డూ యూ హ్యావ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అంటే ఫైనల్ పాస్ అవుట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్, డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్, ఇవన్నీ మీకు ఉన్నాయా లేదా అనేది ఎస్ఆర్ నో ఫార్మాట్లో అయితే వాళ్ళకు దాంట్లో అయితే టైప్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీ దగ్గర పాన్ కార్డు ఉందా లేదా అనేది కూడా చేయండి. అంటే ఆ పాన్ కార్డు ఉందంటే ఎస్, లేకపోతే నో, లేకపోతే అప్లై చేసామనే ఆప్షన్ కూడా ఒకటి ఉంది. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్కి అయితే మీ దగ్గర ఉన్న సూటబుల్ ఆన్సర్స్ అయితే ఇవ్వండి. డూ యూ హ్యావ్ ఓటర్ ఐడి కార్డ్ లేదా పాస్పోర్ట్, ఇలాంటివి ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ ఇలాంటి అన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఒక ట్యాబ్ అనేది ఓపెన్ జరుగుతుంది. దాంట్లో బ్యాక్ అని ఉంటుంది, సబ్మిట్ అని ఉంటుంది. ఆ సబ్మిట్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది ఆ కంపెనీకి వెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళ మీ యొక్క అప్లికేషన్ మొత్తం స్టడీ చేసి మీకు ఫోన్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్.